అలాగే యేసు కూడా తండ్రితో పాటు నేను కూడా దేవుణ్ణని కానీ నేను దేవుణ్ణని కానీ ఎక్కడా చెప్పలేదు. అంతా నా తండ్రి ఇష్టమేనన్నాడు. కేవలం యెహోవా మాత్రమే, నేను ఒక్కడే దేవుణ్ణి, నా తర్వాత ఏ దేవుడు ఉండడు అని చెప్పి యెహోవా మాత్రమే చెప్పలేదు. యేసు కూడా తన బోధనలో ఎక్కడా నేను దేవుణ్ణి, తండ్రితో పాటు నేను కూడా దేవుణ్ణి, లేదా స్వయంగా నేనే దేవుణ్ణి, ఇంకెవరు ఏ దేవుడు లేడు అనే ఈ భావాలు ఎక్కడా కూడా ఆయన వెలిబుచ్చలేదు. అంతా నా తండ్రి చిత్తమే, నా తండ్రి ఇష్ట ప్రకారమే నేను చేస్తాను తప్ప నా సొంతంగా నా అంతటి నేను ఏమీ చేయలేను అని చెప్పినటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అయితే ఆ తండ్రి యెహోవానా కాదా అనే విషయం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనం వాటి గురించి మరికొన్ని భాగాల్లో చూద్దాం. అయితే ఇక్కడ స్పష్టంగా బైబిల్లో యెహోవా అభిప్రాయం ప్రకారం లేదా యేసు అభిప్రాయం ప్రకారం ఈ రెండు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా